టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకే చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా బీట్రూట్ చట్నీ కూడా చేసుకోండి. దోశలోకి ఇడ్లీలోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే బీట్రూట్ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు లేక వేయలేదు మేము. అందులోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, కారానికి సరిపడా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసేసి అందులోనే కొంచెం ఆయిల్ వేసి బీట్రూట్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇంకా నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. బీట్రూట్ని అయితే బాగా దోరగా వేపుకోవాలి, లేదంటే పచ్చి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ ముక్కల్ని కూడా వేసేసి అందులోనే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు కూడా వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఇంకా హెల్దీ బీట్రూట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే రైస్లో వేసుకుని తిన్నా బాగుంటుంది, లేదంటే ఇందులో కొన్ని వాటర్ వేసుకుని ఇడ్లీలోకి దోశలోకి అయితే సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.